నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. పశ్చిమ బెంగాల్లో అత్యాచారానికి హత్యకు గురైనటువంటి డాక్టర్ మౌమిత ఆత్మకు శాంతి చేకూరాలని సిద్దిపేట జిల్లా కోయడ మండలం సముద్రాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి పిల్లి రజని, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పున్నం సత్తయ్యలు మాట్లాడుతూ, ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటన దురదృష్టకరమని, ఒక నైట్ డ్యూటీ చేస్తున్నటువంటి ఒక జూనియర్ డాక్టర్పై అఘాయిత్యానికి పాల్పడ్డ నేరస్తులను వెంటనే కఠినంగా శిక్షించాలని, మహిళలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ సంఘటనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధ్యత వహించాలని, మహిళల్ని కుటుంబ సభ్యురాలుగా భావించి మహిళలకు ప్రత్యేకంగా వసతులు కల్పించాలని, ప్రత్యేక రక్షణ కల్పించాలని అన్నారు. నేరస్తులను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని, మహిళలపై జరుగుతున్న అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై పశ్చిమ బెంగాల్ టీఎంసీ ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు చేస్తున్న నిరసనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని, వారికి సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నామని, ఈ అత్యాచార ఘటనలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని నేరస్తులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ సందర్భంగా పిల్లి రజని తన యొక్క పాటతో మౌమితకు ఘనంగా నివాళులర్పించారు. ఈ నివాళుల కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ చింతగింది శంకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చేర్యాల తిరుపతి, సముద్రాల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ మహిళా అధ్యక్షురాలు చేర్యాల లావణ్య, జంగం బాలమణి, పల్లపు సారవ్వ, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి ఈసంపల్లి తిరుపతి, బీసీ సంక్షేమ సంఘం గ్రామశాఖ అధ్యక్షులు గట్టు శ్రీనివాస్ గౌడ్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, శివరాత్రి ఎల్లం, జంగం యాదయ్య, సామాజిక కార్యకర్త పిల్లి మహేందర్, పంతంగి కనకయ్య, పల్లపు సమ్మయ్య, పోలోజు సంజీవ్, దూలం యాదగిరి, దున్నపోతుల రవి, చింతకింది మహేష్, కనగండ్ల శంకర్, గడ్డం లక్ష్మారెడ్డి, మెతుకు వెంకన్న, సిపిఐ గ్రామశాఖ కార్యదర్శి మరియు సామాజిక కార్యకర్త పోలోజు కృష్ణమాచారి, వేలుపుల శంకరయ్య, పల్లపు కొమరయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ పైన అత్యాచార ఘటన మన భారతదేశ వ్యాప్తంగా ఒక సిగ్గుచేటుగా మన మహిళలందరం మనం గమనించాల్సిన విషయం. మనం వ్యక్తిగతంగా సమాజంలోకి వెళ్ళి పనిచేస్తున్న రోజులల్లో ఈరోజు ఇట్లాంటి సంఘటనలు మహిళల్ని ఇంటి వరకే పరిమితం చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి మహిళ ప్రతి సమాజంలో కూడా ఒక అన్న ఒక తమ్ముడు కూడా మన అక్క చెల్లెలు అని చెప్పే భావన కూడా ఎక్కడ కనబడతలేదు. కాబట్టి దయచేసి మన కుటుంబ సభ్యులుగా భావించి మహిళలపైన ఇలాంటి అరాచకాలు జరగకుండా బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారిని ఒక మహిళా సమైక్య తరఫున వేడుకోవడం జరుగుతుంది. నేను చెనని నేను ఆలిని నేను ఓ అవని నేను చెనని నేను ఆలిని నేను ఓ కడలి నీరు ఎదన నేను కంటన దాసి అరచేతిలోన మోయన తెగ భారమ ఎదురై కొద్ది కడుపులోన మోసిన కష్టాల కడలినై ఆడదాని నేను 9 నెలలు మోసి కన్నాను. ఆడదాని నేను అందుకు అలసిపోతూ ఉన్నాను. ఆడదాని నేను అంగడి బొమ్మనైపోయాను. ఆడదాని నేను అయిపోయాను. యాసిడి తావులు చావుల దారుల దేహమే గురుడు. యాది లేదా తమ్మి నాలాంటి అక్క లేదా నీకు? యాది లేదా తమ్మి నాలాంటి అక్క లేదా నీకు? గడప దాటితే ఓ తమ్మి నా బంధుల రాజ్యమేరా తమ్మి. గడప దాటితే ఓ తమ్మి నా బంధుల రాజ్యమేరా. నేను ఆడదానిగా పుడితే నేరమా, నేను ఆడదానిగా పుడితే నేరమా. నీ మగ జన్మ ఎట్ట పుట్టిందో తెలుసుకోవటమ్మి, తెలుసుకోవటమ్మి. ఓ అవని నేను జనని నేను ఆలిని నేను నీ కడలిని ఓ కడలి నీరు ఎదన నేను కంటన దాసి అరచేతిలోన మోసిన తెగ భారమ ఎదురైనా కొద్ది కడుపులోన మోసిన కష్టాల కడలైనా ఆడదాని నేను 9 నెలలు మోసి కన్నాను. ఆడదాని నేను అందుకే అలసిపోతూ ఉన్నాను. ఆడదాని నేను అంగడి బొమ్మలైనాను. ఆడదాని నేను నింగికి చుక్కలైపోయాను.